హాయ్ ఫ్రెండ్స్, నా స్టైల్లో రొయ్యలు దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నాం. చూద్దాం రండి. రొయ్యలు బాగా శుభ్రం చేసుకోవాలి. పలావ్ దినుసులు వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకుని వేసుకోవాలి. అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కలకి కలిసేలాగా కలుపుకోవాలి. సరిపడా పసుపు, 2 స్పూన్లు కారం, 1 స్పూన్ సాల్ట్, గరం మసాలా, వెన్న వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కలకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. రొయ్యలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. నెయ్యి కూడా వేసుకోవాలి. పెరుగు వేసుకోవాలి. 4 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం ఒక 5 మినిట్స్. మీకు ఇష్టమైతే పెట్టుకోండి, లేకపోతే లేదు. నేను మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా ముక్కలకి పడుతుంది. మనం ఏ గిన్నెతోనైతే బియ్యం కలుసుకున్నామో అదే గిన్నెతో 2 గిన్నెలు వాటర్ పోసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత పలావ్ దినుసులు వేసుకోవాలి. పచ్చిమిరకాయ, పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక బాగా ఉప్పగా ఉన్నలాగా ఉండాలి. రోజ్ వాటర్ వేసుకోవచ్చు, లేదంటే రోజ్ పెటల్స్ వేసుకోవచ్చు. అప్పుడు బాగా మరిగిన తర్వాత బియ్యం వేసుకోవాలి. బియ్యం ఉండలు కట్టకుండా బాగా తిప్పుకోవాలి. కొంచెం పలుగ్గా ఉన్నప్పుడు ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కర్రీ తీసుకొని బాగా మందంగా ఉన్న గిన్నెలోకి వేసుకొని, మనం ఏ గిన్నెలో పలావ్ చేయాలనుకున్నామో ఆ గిన్నెలో కొంచెం పలుగ్గా ఉన్నప్పుడు తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు అలా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకున్నాక ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మనకి ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. నేను మాత్రం ఫుడ్ కలర్ వేస్తున్నాను. దానిపైన నెయ్యి కూడా వేసుకోవాలి. దానిపైన పొడి మసాలా కూడా వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. దానిపైన మళ్ళీ ఇలానే ఇందాక వేసినట్టు అన్నం మళ్ళీ వేసుకోవాలి. అలా 3 టైమ్స్ వేసుకోవాలి. ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, ఫుడ్ కలర్ వేసుకొని మూత పెట్టి